ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఊజు దేశములందు యోబు అను ఒక మనుషుడును, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడని దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ యోబు అనేటువంటి ఒక భక్తుని గురించి మనము ధ్యానించబోతూ ఉంటున్నాడు. ఊజు దేశమందు మరి యోబు అను ఒక మనుష్యుడున్నాడు. ఆ యొక్క మనిషి యొక్క లక్షణాలను మనం గమనించినట్లయితే యథార్థవంతుడుగా ఉంటున్నాడు, న్యాయవంతుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు యోబులో మనం చూస్తూ ఉంటున్నాము. అందును బట్టి దేవుడు యోబును 2 అంతలుగా ఆశీర్వదించినట్లుగా మనం చూడగలము. ఎందుకనగా ప్రాముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి అంశంగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అనేది మన జీవితాల్లో మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి అంశంగా ఉంటున్నది. యోబు తన యొక్క జీవిత చరిత్రను మనం గమనించినట్లయితే యోబుకు ఉన్నటువంటి సమస్తాన్ని కోల్పోయినప్పటికీ దేవుణ్ణి స్తుతించటము మానలేదు, దేవుణ్ణి మహింపరచటము మానుకోలేదు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీరు వచ్చినా దేవుని సన్నిధిలో గడిపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి యోబులో ఉన్నటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం మనం గమనించినట్లయితే 5వ వచనం చివరి భాగంలో, అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయొచ్చుండెను. మరి యోబుకు తన కుమార్తె ద్వారా మరి దేవునికి అపకీర్తి తీసుకొస్తుంటేమోనని అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం, తన పిల్లల నిమిత్తము దేవునికి దహన బలులు అర్పిస్తూ ఉంటున్నాడు. ఇది క్రమము తప్పకుండా ప్రతిరోజు తన పిల్లల నిమిత్తము దేవుని సన్నిధిలో అరుణోదయం లేచి దహన బలులు అర్పిస్తూ ఉంటున్నాడు. అనగా దేవుని యందులో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా యోబును మనం చూస్తుంటున్నాం. ఆస్తిని కోల్పోయాడు, కుమార్తెను కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. అయినా కూడా దేవుణ్ణి స్తుతించటము మానలేదు. అందును బట్టి దేవుడు అంతకంతకు ఆశీర్వదింపబడ్డాడు. చివరికి తన ప్రాణము పోయేటువంటి స్థితిలో ఉన్నా కూడా మరి యోబు దేవుణ్ణి విడవలేదు. యోబు నమ్మకంగా దేవునిలో ఉంటున్నాడు, యథార్థంగా జీవించాడు దేవునిలో. మరి న్యాయవంతుడుగా యోబు ఉంటున్నాడు. ఐశ్వర్యం ఉన్నప్పటికీ, అంతస్తులు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా దేవునికి దూరంగా జీవించలేదు, దేవునికి దగ్గరగా జీవించాడు. దేవుని యందు భయభక్తి కలిగినటువంటి యోబుని మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో మరి జీవిస్తూ ఉన్నప్పుడు కొంత డబ్బు వస్తున్నాగానే అహంకారం మొదలవుతుంది, కొంత ఐశ్వర్యం వస్తుండగానే మరి గర్వం ఏర్పడుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. మరి ఐశ్వర్యం ఉన్నా, అంతస్తు ఉన్నా యోబు ఎక్కడ కూడా గర్వపడలేదు. దేవుణ్ణి మహింపరిచాడు, దేవుణ్ణి ఆరాధించాడు. చివరికి తన కుమార్తెను కోల్పోయిన, మరి గొర్రెలు, మేకలు, ఒంటెలు, మరి సమస్తాన్ని కోల్పోయినా కూడా దేవుణ్ణి
మహింపరుస్తుంటున్నాడు. దేవునికి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామముకు మహిమ కలుగును కానీ దేవుని ప్రార్థించాడు. మరి యోబులాగా నీవు నేను జీవిస్తూ ఉంటున్నామా? యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి మనం జీవిస్తూ ఉంటున్నామా? న్యాయవంతమైనటువంటి వారిగా మనం జీవిస్తూ ఉంటున్నామా? ప్రాముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉంటున్నామా? యోబుకు శ్రమలు ఎదురైనాయి, కష్టాలు ఎదురైనాయి, తొణికిపోలేదు, మరి భయపడలేదు. దేవుణ్ణి స్తుతించటము మానలేదు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని మహింపరిచాడు. అందుని బట్టి 2 అంతల దీవెనలో యోబు పొందుకొని ఈ ఉదయకాల సమయంలో ఈ మాట వింటున్న నీవు నేను మరి యోబులాగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుచుంటుంది. దేవుడు మిమ్మల్ని సదాకాలం దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్.